ప్రైజ్ లార్డ్. 33వ కీర్తన 7వ వచనం. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. సముద్రము, అగాధ జలములు మన మానవ ఊహకే అందనంత అపరిమితమైనవి. అయితే మన దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా? సముద్ర జలములను రాశిగా కూర్చేవాడు, ఒక్క చోట కూర్చేవాడంట. అగాధ జలములను కొట్లలో కూర్చేవాడు ఆయనే. అంటే వాటన్నిటిని ప్రోగు చేసి ఆ పక్కన పెట్టేవాడు ఆయనే. వాటిని నడిపించేవాడు, వాటిని నిర్దేశించేవాడు, వాటిని ఆజ్ఞాపించేవాడు, వాటిని శాసించేవాడు దేవుడే. మరి మన కళ్ళ ముందు చాలా గంభీరంగా, చాలా భయానకంగా కనబడే అగాధ జలములను, సముద్రములనే ఆయన శాసిస్తుంటే, నీ జీవితంలో ఏర్పడుతున్న సమస్యలు, లేకపోతే నీ జీవితంలో కలుగుతున్న సముద్రాల లాంటి సమస్యలు, అగాధ జలముల వంటి భయంకరమైన శోధనల్ని ఆయన కూర్చలేడా? ఆయన శాసించలేడా? ఆయన వాటిని అధిగమింప చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. సర్వ సృష్టి మీద అధికారం కలిగిన దేవునికి నీ జీవితంలో కలిగేటువంటి పోరాటాల మీద కూడా అధికారం కలిగిన వాడే. ఆయన సర్వాధికారం కలిగిన వాడు. భూమి మీదను పరలోకమందును ఆయనకు సర్వాధికారం ఉంది. మరి నీ జీవితంలో నీ మీద అధికారాన్ని దేవునికి అప్పగిస్తే ఇప్పుడే నీ సమస్యల మీద ఆయన అధికారై నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, నా సమస్య, నా రోగం, నా బాధ నన్ను మించిపోయింది, ఇంత భయంకరమైంది, నేను దీన్ని అధిగమించలేను, దీన్ని నేను ఓడించలేను, దీన్ని దాటి నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ నీ దేవునికి ఇది సాధ్యం. దేనికి భయపడకు, కృంగిపోకు. చచ్చిపోవాలనిపిస్తుందా? ఈ జీవితాన్ని ఇంకెందుకు అనిపిస్తుందా? ఇలాంటి ఆలోచనలు అపవాది నుండి వచ్చినవని గుర్తుపెట్టుకో. నువ్వు చనిపోయి ఏం సాధిస్తావు తెలుసా? చెడ్డ పేరు సాధిస్తావు. నీ వెనకాల నీవు కలిగి ఉన్న ప్రజలందరికీ అవమానాన్ని కలిగిస్తావు. చివరికి వారు కూడా బ్రతకడానికి వీలు లేకుండా చేస్తావు. నీ జీవితం ద్వారా ఒక్క మంచిది కూడా నువ్వు లోకానికి ఒక పాఠాన్ని మిగిల్చకుండా వెళ్ళిపోతావు. అంత మాత్రమే కాదు, అత్యంత విలువైన నీ ఆత్మను నిత్య నరకానికి చేర్చుకుంటావు. కాబట్టి చావుకి, ఆత్మహత్యకు నీ జీవితాన్ని లోన్ చేసుకొని ఘోరమైన బాధలు ఇంకా తెచ్చుకోవద్దు. ఇప్పటికే బాధల్లో ఉన్నావు, ఇంకెందుకు ఘోరమైన బాధలు నీకు? ప్రభువు దగ్గరికి రా. సమస్యల్ని రాశిగా కూర్చే దేవుడు ఆయన, కొట్లలో కూర్చువాడు ఆయన. సునాయాసంగా వాటిని పటాపంచలు చేసే దేవుడు ఆయన. సునాయాసంగా ప్రతి సమస్యను ఇక మరలా రూపం లేకుండా చేయగలిగినవాడు ఆయన. ఆయన దగ్గరికి నీ సమస్యను పట్టుకునిరా. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, నీ జీవిత సమస్యలు కావచ్చు, నీ భవిష్యత్తు గురించినటువంటి భయం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకొని, ఆయన వాక్యాన్ని నమ్ముకొని ఆయన మీద నువ్వు ఆధారపడితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, సముద్రమును రాశిగా కూర్చువాడవు నీవే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడవు నీవే. నీ ముందు ఈ సమస్త సృష్టి ఎందుకు పనికిరాదు నాయన. కానీ అవి మాకెంతో భీకరమైనవి, భయంకరమైనవి. వాటినే నువ్వు నియంత్రించి శాసించే శక్తి సామర్థ్యాలు కలిగినప్పుడు మా ఈ చిన్న జీవితంలో ఏర్పడే సమస్యలను నువ్వు ఇంకెంత సునాయాసంగా తొలగించగలవు ప్రభువా. మరి నీ మాటకు లోబడ్డానికి సహాయం చేయి. నీకు మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి సహాయం చేయి. మా సొంత ఇష్టాన్ని పక్కన పెట్టి నీ ఇష్టాన్ని ఒప్పుకొని నీ ద్వారా వచ్చే దీవెనలు పొందుకునే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.